వేసవి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది మధుర ఫలం మామిడి. కానీ ఆ మామిడి పండు మన నోటికి చేరడం వెనుక రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, చీడపీడలు మరోవైపు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నిటి నుంచి పంటను కాపాడుకునేందుకు ఇప్పుడు చిత్తూరు జిల్లా రైతులు చైనా టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. మామిడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత 2-3 ఏళ్ల నుంచి కవర్ల పద్ధతి అమలులో ఉన్న ఈసారి మాత్రం మరింత రెట్టింపైంది. దీంతో రైతులకు అదనపు భారమవుతోంది. ఒక మామిడి పండు పూత నుంచి కాయగా మారి పక్వానికి రావడానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో చీడపీడలను, వాతావరణ మార్పులను తట్టుకోవాలి. అందుకే ఇప్పుడు రైతులు ప్రతి మామిడికాయకు ఒక కవర్ను తొడుగుతున్నారు. చైనాలో పుట్టిన ఈ టెక్నాలజీ ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ప్రతి కాయ పక్వానికి వచ్చే సమయంలో రక్షణ కవచంగా కవర్లు తొడుగుతారు. ఇప్పుడు ఇది మామిడికి బాగా పనికి వస్తుండటంతో చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రతి మామిడికాయకు కవరు ఏర్పాటు చేయాల్సి వస్తుండటంతో రైతులకు తడిసి మోపిడవుతోంది. అయితే పరిస్థితుల కారణంగా ఖర్చు ఎంతైనా రైతులకు భరించక తప్పడం లేదు. దేశంలోని మామిడి సాగుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంతో ప్రసిద్ధి. ఈ జిల్లాలో మామిడి పంటపై ఆధారపడి ఎక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ సుమారు 60 రకాల మామిడి పండ్లు సాగవుతున్నాయి. 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఇందులో తినడానికి ఉపయోగించి టేబుల్ వెరైటీకి చెందిన మామిడి తక్కువ సాగులో ఉండగా, అత్యధిక శాతం అంటే 70% వరకు గుజ్జుకు ఉపయోగించే తోతాపురి మామిడి సాగులో ఉంది. సాధారణంగా ఖరీదైన టేబుల్ వెరైటీలకి కవర్లు పెట్టేశారు. కానీ ఇప్పుడు తోతాపురి కాయలకు కూడా కవర్లు కట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి, పురుగుల దాడుల నుంచి కాయలను కాపాడుకోవడానికి ఈ కవర్లు రక్షణ కవచంలా పనిచేస్తాయి. కవర్ కట్టిన కాయ రంగు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మార్కెట్లో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. నాణ్యత బాగుండటంతో వ్యాపారులు కూడా ఈ కాయలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. లాభం ఉన్నమాట వాస్తవమే అయినా పెట్టుబడి మాత్రం రైతుకు భారంగా మారుతోంది. ఇప్పటికే దున్నకం, ఎరువులు, మందుల పిచికారీ ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు అదనంగా ఈ కవర్ల ఖర్చు, వాటిని కట్టే కూలీల ఖర్చు రైతు ఆర్థిక పరిస్థితిని క్లిష్టం చేస్తోంది. ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు సబ్సిడీ రూపంలో కవర్లను అందిస్తున్నా అది పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రైతుకు అందుబాటులోకి లేకపోవడంతో ప్రైవేటుగా బయట మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టి కవరు కొనుక్కొని కట్టేటువంటి పరిస్థితి లేకపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మామిడి రైతులకు ఊరటనిచ్చేలా కవర్లు కట్టే కూలీల ఖర్చును ఉపాధి హామీ పథకం కిందకు తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత సీజన్లో తీవ్ర నష్టాలను చవిచూసిన మామిడి రైతులు ఈసారి సీజన్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం మామిడి రైతు పరిస్థితి కత్తి మీద సాములా మారింది. రానున్న కాలంలో ప్రతి మామిడికాయకు కవర్లు కడితేనే వాటి ద్వారా అంతో ఇంతో రైతుకు ఆదాయం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతోంది. గత సీజన్ చేదు పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్ మామిడి ఎలా ఉండబోతోంది అన్న ఆందోళన రైతులను కలవరపెడుతోంది.